ఈరోజు జూన్ 20. ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే అంతర్జాతీయ శరణార్థుల దినోత్సవం. యుద్ధాల వల్ల ప్రాణాలు కోల్పోయేది కేవలం సైనికులే కాదు, ఆ దేశ ప్రజలు కూడా అనేక కష్టాలు ఎదుర్కొంటారు. ప్రాణభయంతో తమ స్వదేశాన్ని విడిచిపెట్టి తిండి, బట్ట, నివాసం వంటి కనీస అవసరాలు తీర్చుకోవడం కోసం పరాయి దేశాల్లో ఆశ్రయం కోరేవారే శరణార్థులు. యుద్ధాలు మాత్రమే కాకుండా రాజకీయ అణచివేత, మతపరమైన వివక్ష, జాతి లేదా సామాజిక వేధింపులు కూడా ప్రజలను శరణార్థులుగా మారేలా చేస్తాయి. శరణార్థులు తమ దేశాన్ని ఇష్టపూర్వకంగా విడిచిపెట్టారు, పరిస్థితులు వారిని అలా చేస్తాయి. వారి పట్ల కరుణ, సహానుభూతి మరియు మానవత్వంతో వ్యవహరించడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఈరోజు జూన్ 20. ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే అంతర్జాతీయ శరణార్థుల దినోత్సవం. యుద్ధాల వల్ల ప్రాణాలు కోల్పోయేది కేవలం సైనికులే కాదు, ఆ దేశ ప్రజలు కూడా అనేక కష్టాలు ఎదుర్కొంటారు. ప్రాణభయంతో తమ స్వదేశాన్ని విడిచిపెట్టి తిండి, బట్ట, నివాసం వంటి కనీస అవసరాలు తీర్చుకోవడం కోసం పరాయి దేశాల్లో ఆశ్రయం కోరేవారే శరణార్థులు. యుద్ధాలు మాత్రమే కాకుండా రాజకీయ అణచివేత, మతపరమైన వివక్ష, జాతి లేదా సామాజిక వేధింపులు కూడా ప్రజలను శరణార్థులుగా మారేలా చేస్తాయి. శరణార్థులు తమ దేశాన్ని ఇష్టపూర్వకంగా విడిచిపెట్టారు, పరిస్థితులు వారిని అలా చేస్తాయి. వారి పట్ల కరుణ, సహానుభూతి మరియు మానవత్వంతో వ్యవహరించడం ప్రతి ఒక్కరి బాధ్యత.